వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ గీతాంజలి. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ 7th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లోని 7th చాప్టర్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్, సెటిల్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్. సో ఈరోజు మనం ఈ టాపిక్స్ గురించి చెప్పుకుందాము. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఎన్వైరన్మెంట్తో డిపెండ్ అయి ఉంటారనమాట. సో మనము ఎన్వైరన్మెంట్ లేకపోతే వి కాంట్ ఏబుల్ టు సర్వైవ్. సో అలానే మనము ఫుడ్ గ్రో చేసుకోవడానికైనా, హౌసెస్ బిల్డ్ చేసుకోవడానికైనా, ట్రాన్స్పోర్టేషన్కైనా, కమ్యూనికేషన్కైనా, దేనికైనా మనం మన ఎన్వైరన్మెంట్కి మనకు నచ్చిన విధంగా మోడిఫై చేసుకుంటున్నాము. సో దీనివల్ల మనకి ఈజియర్ అవుతుంది. సో ఫస్ట్ సెటిల్మెంట్స్ ఏంటో చూద్దాం. సెటిల్మెంట్ అంటే ఏంటంటే ది ప్లేస్ వేర్ పీపుల్ బిల్డ్ ది హోమ్స్. సో ఎక్కడైతే మనం ఇల్లు కట్టుకుంటామో ఆ ప్లేస్ని మనం సెటిల్మెంట్ అంటున్నాము. సో అప్పుడు ఎర్లియర్ టైమ్స్లో ఎక్కువ సెటిల్మెంట్ ఎక్కడ చూస్తామంటే ఎక్కడైతే రివర్ ఫ్లో అనేది ఉంటుందో అక్కడ సెటిల్మెంట్స్ని చూస్తామన్నమాట. సో ఎక్కువగా రివర్ ఫ్లో ఏ రీజన్లో ఉంటే అక్కడ పక్కన ఎక్కువ సెటిల్మెంట్స్ అనేవి చూస్తామన్నమాట. ఎందుకంటే వాటర్ అవైలబిలిటీ అబండెంట్గా ఉంటుంది, అలానే అగ్రికల్చర్కి సూటబుల్ అవుతుంది, వెరీ ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి మనము ఎక్కువగా రివర్స్ దగ్గర సెటిల్మెంట్స్ని చూసుకుంటాము. సో యాక్చువల్లీ సెటిల్మెంట్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి, పర్మనెంట్ సెటిల్మెంట్స్ అండ్ టెంపరరీ సెటిల్మెంట్స్. సో సెటిల్మెంట్స్ అనేవి మనకి కొంతకాలంలోనే ఉన్నాయనుకో, ఇఫ్ సపోజ్ పీపుల్ హౌస్ కట్టుకున్నారు, అక్కడ కొంతకాలంలో షార్ట్ టర్మ్గానే కట్టుకున్నారనుకోండి, దాన్ని టెంపరరీ సెటిల్మెంట్ అంటాం. అంటే కొంతకాలమే ఉంటారనమాట అక్కడ. అండ్ పర్మనెంట్ సెటిల్మెంట్స్ అంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని అక్కడే ఉండడం పర్మనెంట్గా, దాన్ని పర్మనెంట్ సెటిల్మెంట్స్ అంటాము. సెటిల్మెంట్స్ అనేవి మనకి రూరల్ అర్బన్లో కూడా ఉంటాయి. సో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. రూరల్ సెటిల్మెంట్స్ అంటే ఎలా ఉంటాయంటే కంపాక్ట్ అండ్ స్కాటర్డ్. సో స్కాటర్డ్ అంటే ఏంటంటే ఒక ఏరియా, ఇంత పెద్ద ఏరియాలో ఇంత పెద్ద ఏరియాలో మనకి అక్కడక్కడ అలా సెటిల్మెంట్స్ అనేవి ఉంటాయి. దీన్ని స్కాటర్డ్ సెటిల్మెంట్స్ అంటాం, స్కాటర్డ్ సెటిల్మెంట్స్. సో ఇవి ఎక్కువగా మనం డెజర్ట్ ఏరియాస్లో, మౌంటైన్ ఏరియాస్లో అలా చూస్తామన్నమాట. కంపాక్ట్ సెటిల్మెంట్స్ అంటే ఏంటంటే ఈ ఏరియాలోనే అంతా ఉంటాయన్నమాట, పక్కన. సో దీన్ని కంపాక్ట్ సెటిల్మెంట్స్ అంటాం. సో చాలా దగ్గరగా ఉండడము. అండ్ రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే అగ్రికల్చర్. సో దే యూస్ టు గ్రో దే క్రాప్స్ అనమాట. అదే అర్బన్ ఏరియాలో పీపుల్ మోస్ట్లీ సర్వీసెస్ చేస్తుంటారు, అంటే డాక్టర్ కానీ, టీచర్స్ కానీ, జాబ్స్ కానీ, సో అలా చేస్తూ ఉంటారనమాట. సో రూరల్ సెటిల్మెంట్స్, ది విలేజెస్ ఆర్ ద రూరల్ సెటిల్మెంట్స్ వే పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ది యాక్టివిటీస్ లైక్. సో ఎలాంటి యాక్టివిటీస్లో ఉంటారంటే అగ్రికల్చర్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, క్రాఫ్ట్స్, వర్క్స్ అండ్ ట్రేడింగ్ ఎక్సెట్రా. సో ఈ వర్క్స్లో వాళ్ళు ఉంటారనమాట. అండ్ రూరల్ సెటిల్మెంట్స్ అనేవి కంపాక్ట్ అండ్ స్కాటర్డ్గా ఉంటాయి. చెప్పాను కదా, కంపాక్ట్ అంటే ఏంటంటే చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే ఇప్పుడు ఫర్టైల్ ల్యాండ్ ఉన్నా, ఫ్లాట్ ల్యాండ్ ఉన్నా, వెల్స్ ఉన్నా, సో ఆ ఏరియాస్లో మనకి ఇవన్నీ అవైలబుల్ ఉన్న ఏరియాస్లో చాలా పక్కన దగ్గరగా ఉంటారు, దాన్ని కంపాక్ట్ సెటిల్మెంట్స్ అంటాము. అదే స్కాటర్డ్ సెటిల్మెంట్స్ అంటే ఏంటంటే అవి చాలా స్పేషియస్గా ఉంటాయి. సో చాలా దూరంగా ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువగా హిల్లీ ట్రాక్ట్స్, థిక్ ఫారెస్ట్, రీజన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్. సో ఎక్కువ హాట్ ఉన్నా, ఎక్కువ కోల్డ్ ఉన్నా, అలాంటి రీజన్స్లో మనము ఇలాంటి టైప్ చూస్తామన్నమాట. అండ్ అలానే రూరల్ ఏరియాస్లో ఎలాంటి హౌసెస్ దే యూస్ టు బిల్డ్ ఈస్ ఎన్వైరన్మెంట్కి తగినట్టుగా వీళ్ళు బిల్డ్ చేసుకుంటారనమాట. ఒకవేళ మనకి హెవీ రెయిన్ఫాల్స్ అలా ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళ ఇంటి షేప్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా స్లాన్గా ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందంటే హెవీ రెయిన్ఫాల్స్ వల్ల ఇలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట వాటర్ అనేది. సో అందుకని హెవీ రీజియన్స్ దగ్గర స్లాంటింగ్ రూఫ్స్ అనేవి కట్టుకుంటారనమాట. అండ్ అలానే ఎక్కడైతే వాటర్ అక్యుములేట్స్ అనేవి ఎక్కువగా జరుగుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇఫ్ సపోజ్ కింద గ్రౌండ్ అంతా వాటర్ ఉందనుకోండి, సో ఇది ఎర్త్ లెవెల్ అనమాట. సో ఇది లిథోస్పియర్ అయితే ఇదంతా వాటర్ చాలా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే పోల్స్గా బిల్డ్ చేసుకొని దానిపైన వాళ్ళు ఇల్లు కట్టుకుంటారనమాట. సో అప్పుడు ఏమవుతామంటే కింద ఫ్లడ్ ఏరియాస్ ఇంటి లోపలికి రాకుండా ఉంటుంది, అలాగ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారనమాట. అండ్ అలానే మనకి హాట్ క్లైమేట్, ఎక్కువ ఎండ అలా ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు థిక్ మడ్ వాల్స్ అనేవి చేసుకుంటారు అనమాట. అంటే చాలా థిక్గా ఉండే మడ్ వాల్స్ని బిల్డ్ చేసుకుంటారు.
అండ్ నెక్స్ట్ అర్బన్ సెటిల్మెంట్స్. సో అర్బన్ సెటిల్మెంట్స్ అంటే ఏంటంటే ది టౌన్స్ ఆర్ స్మాల్ అండ్ ద సిటీస్ ఆర్ లార్జర్ అర్బన్ సెటిల్మెంట్స్. In urban areas, the people are engaged in manufacturing, trading and services. సో అర్బన్ ఏరియాస్లో పీపుల్ సర్వీసెస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ చేసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద మీన్స్ బై విచ్ పీపుల్ అండ్ గూడ్స్ మూవ్. సో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటంటే ఏదైతే ఒక వ్యక్తి అయినా ఒక గూడైనా ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేదాన్ని ట్రాన్స్పోర్ట్ అంటాము. సో అప్పుడు ఇన్ ఎర్లీ డేస్లో పీపుల్ వాక్ ద్వారా లేకపోతే యానిమల్స్ ద్వారా క్యారీ చేసుకొని వెళ్ళేవారు అనమాట గూడ్స్ని. సో త్రూ వాక్ అండ్ త్రూ యానిమల్స్ దే యూస్ టు క్యారీ. సో వాళ్ళు అలా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట ఎర్లీ డేస్లో. సో విత్ ద పాసేజ్ ఆఫ్ ది టైమ్ different means of transportation develop, but even today people use animals for transport. సో ఫ్యూచర్లో మనకి ఇంకా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట ట్రాన్స్పోర్ట్ సిస్టంలో. సో అయినా ప్రెసెంట్ డే కూడా పీపుల్ యానిమల్స్ని యూజ్ చేస్తున్నారనమాట ట్రాన్స్పోర్టేషన్కి. మన ఇండియాలో డాంకీస్, మూల్స్, బులక్స్ అండ్ క్యామెల్స్ ఆర్ కామన్. ఇవి కామన్గా మనం ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేస్తామన్నమాట. అండ్ అలానే ఎయిన్స్ మౌంటైన్స్ ఆఫ్ సౌత్ అమెరికా లామాస్ ఆర్ యూస్డ్. సో ఇన్ టిబెట్స్ వి యూజ్ యాక్స్. సో ఈ యానిమల్స్ని ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేస్తారనమాట. సో టోటల్గా మనకి 4 మేజర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ది రోడ్వేస్, రైల్వేస్, వాటర్వేస్ అండ్ ఎయిర్వేస్. సో ఈ 4 మేజర్ ట్రాన్స్పోర్ట్స్ అనమాట. సో ఫస్ట్ రోడ్వేస్ అంటే ఏందో చూద్దాము. సో రోడ్వేస్ అనేది మనము మ్యాక్సిమం షార్ట్ డిస్టెన్స్కే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. రోడ్వేస్ అన్ని 2 టైప్స్లో ఉంటాయి, మెటల్ అండ్ అన్మెటల్, అంటే పక్కా అండ్ కచ్చా. అండ్ మనకి అలానే సెటిల్మెంట్స్లో కూడా పక్కా హౌసెస్, కచ్చా హౌసెస్ అని కూడా ఉంటాయి. కచ్చా హౌసెస్ అంటే టెంపరీ, పక్కా హౌసెస్ అంటే పర్మనెంట్. సో రోడ్స్ అనేది అక్కడ ఉండే ల్యాండ్ బేస్డ్ మీద లైక్ డెజర్ట్స్, ఫారెస్ట్, ఈవెన్ హై మౌంటైన్స్. సో ఇక్కడంతా మనకి రోడ్స్ అనేవి ఈజీగా కన్స్ట్రక్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. Manali Leh Highway in the Himalayan mountains is one of the highest roadway in the world. సో వరల్డ్లోనే మనాలి లే హైవే అనేది చాలా లార్జెస్ట్ హైయెస్ట్ అనమాట. అది మౌంటైన్ రేంజెస్లో ఉంటుంది. అండ్ రోడ్స్ బిల్డ్ అండర్ గ్రౌండ్ ఆర్ కాల్ సబ్వేస్ అండ్ అండర్ పాత్స్. అంటే ఇక్కడ ఇది లిథోస్పియర్ అనుకోండి. సో ఎర్త్ సర్ఫేస్ ఇది. సో మనకు రోడ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ పైన ఉంటాయి, అలానే ఎయిర్లో ఫ్లైఓవర్స్లా ఉంటాయి, అండ్ కింద నుంచి అండర్ గ్రౌండ్ నుంచి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా 3 టైప్స్లో ఉంటాయి. సో ఈ అండర్ గ్రౌండ్ని మనం ఏమంటాం అంటే సబ్వేస్ అంటాం, లేకపోతే అండర్ పాత్స్ అంటాం. పైన ఉండేవి ఫ్లైఓవర్స్ అంటాము. రైల్వేస్. సో నెక్స్ట్ ఇస్ ది రైల్వేస్. సో రైల్వేస్ చాలా హెవీ గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే విత్ చీప్ అనమాట. సో లాంగ్ డిస్టెన్స్కి క్విక్గా అలానే చీప్గా రైల్వేస్ని యూజ్ చేస్తాము. సో టుడే డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ ఇంజన్స్ హ్యావ్ లార్జ్లీ రిప్లేస్డ్ ది స్టీమ్ ఇంజన్స్. సో డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజన్స్తో మనము ఎక్కువగా స్టీమ్ ఇంజన్స్ని వాడుతున్నాం అన్నమాట. ఇన్ ప్లేసెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు మేక్ ది జర్నీ ఫాస్టర్. సో కొన్ని ప్లేసెస్, సో మెట్రోపాలిటన్ సిటీస్ అలాంటి ప్లేసెస్లో మనము ఎక్కువ ఫాస్ట్గా ఉండే ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. ద రైల్వే నెట్వర్క్ ఈజ్ వెల్ డెవలప్డ్ ఓవర్ ది ప్లెయిన్ ఏరియాస్. సో ఎక్కడైతే ప్లెయిన్గా ఉంటుందో, ఫ్లాట్ ల్యాండ్స్, ప్లెయిన్ ఏరియాస్లో మనము రైల్వే నెట్వర్క్ అనేది చాలా బాగా డెవలప్ చేసాం. హిల్లీ ఏరియాస్లో అలా ఉంటే చాలా కష్టం అవుతుంది రైల్వేకి. సో అందుకని ప్లెయిన్ ఏరియాస్లో బాగా డెవలప్ చేసామన్నమాట. అండ్ అలానే విత్ ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్కిల్స్, రైల్వే లైన్స్ ఆర్ ఆల్సో బీన్ లేడ్ ఇన్ డిఫికల్ట్ మౌంటైన్ టెరైన్స్ ఆల్సో. హౌఎవర్ దీస్ ఆర్ లెస్ ఇన్ నెంబర్. సో అలానే ప్లెయిన్సే, ఓన్లీ ప్లెయిన్స్లోనే కాదనమాట మన రైల్వే సిస్టమ్ ఉండేది, హిల్లీ మౌంటైన్స్లో కూడా ఉంటాయి విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్కిల్స్. సో వీటి ద్వారా మనము హిల్లీ మౌంటైన్స్లో కూడా మనము రైల్వే సిస్టమ్ని డెవలప్ చేస్తున్నాం, కానీ చాలా తక్కువ ఉంటాయన్నమాట. అండ్ అలానే టోటల్ మన ఏషియాతో పోలిస్తే మన ఇండియన్ రైల్వే నెట్వర్క్ అనేది చాలా డెవలప్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ది వాటర్వేస్. సో వాటర్వే అనేది చాలా చీపెస్ట్ అనమాట. అండ్ అలానే ఇది చాలా ఎక్కువ క్యారీ చేసుకొని వెళ్తుంది బల్క్ గూడ్స్ అనేవి. సో ఓవర్ లాంగ్ డిస్టెన్స్, చాలా దూరం వరకు ఇది ఎక్కువ గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి 2 టైప్స్లో ఉంటాయన్నమాట వాటర్వేస్ అనేవి, ఇన్లాండ్ వాటర్వేస్ అండ్ సీ రూట్ వాటర్వేస్. సో ఇన్లాండ్ వాటర్వేస్ అంటే మన కంట్రీలోనే త్రూ రివర్స్ ద్వారా
ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి అలా వెళ్ళడం. అదే సీ రూట్స్ అంటే వేరే కంట్రీస్కి ట్రాన్స్పోర్ట్ అవ్వడం అనమాట. సో ఇక్కడ ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఇన్లాండ్ వాటర్వేస్ అంటే నావిగబుల్ రివర్స్ అండ్ లేక్స్ ఆర్ యూజ్డ్ యాజ్ అన్ ఇన్లాండ్ వాటర్వేస్. సో మన ఇండియాలో ఏమున్నాయంటే అలాగా గంగా, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్, ద గ్రేట్ లేక్స్ ఇన్ నార్త్ అమెరికా అండ్ ద రివర్ నైల్ ఇన్ ఆఫ్రికా. సో మన ఇండియాలో నావిగబుల్ రివర్స్ వచ్చేసి గంగా అండ్ బ్రహ్మపుత్ర, అండ్ అలానే నార్త్ అమెరికాలో గ్రేట్ లేక్స్ అండ్ రివర్ నైల్ ఆఫ్రికాలో ఉంటుంది. సో అవి నావిగబుల్ రివర్స్ అనమాట, అవి ఇన్లాండ్ వాటర్వేస్. అండ్ సీ రూట్స్ వచ్చేసి ఏంటంటే అవి ఓషన్స్, ఐ మీన్ ఎక్కువగా మనము ఇక్కడ ఎక్కువ వ్యాపారం, ఎకానమీ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ట్రాన్స్పోర్టేషన్. సో ఈ సీ రూట్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. సో ఈ రూట్స్ అనేవి చాలా పోర్ట్స్తో కనెక్ట్ చేస్తుంటారనమాట. అండ్ అలానే కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ వచ్చేసి మన వరల్డ్లో సింగపూర్ అండ్ ముంబై ఇన్ ఏషియా, ఐ మీన్ ముంబై ఫ్రమ్ అవర్ ఇండియా. సో ఏషియాలోనే ముంబై అనమాట ఇంపార్టెంట్ పోర్ట్ అనేది. న్యూయార్క్, లాస్ ఏంజల్స్ ఇన్ నార్త్ అమెరికా, రియో డి జనీరో ఇన్ సౌత్ అమెరికా, డర్బాన్ అండ్ కేప్ టౌన్ ఇన్ ఆఫ్రికా, సిడ్నీ in Australia, London and Rotterdam in Europe. So these are the important ports in the world. And next last is the ఎయిర్వేస్ అనమాట. సో ఎయిర్వే అనేది చాలా ఫాస్టెస్ట్ రూట్ అనమాట, జర్నీ కూడా చాలా షార్ట్గా ఉంటుంది. కాకపోతే ఇట్ ఈస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనమాట, ఎందుకంటే ఎయిర్ప్లేన్స్ యూజ్ చేసే ఫ్యూయల్ వచ్చేసి దాని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మోస్ట్ ఎక్స్పెన్సివ్, అలానే చాలా ఫాస్టర్గా ఉంటుంది. ఇది 20th సెంచరీలో బాగా డెవలప్ అనేది జరిగిందనమాట. ఎయిర్ ట్రాఫిక్ ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ బై బ్యాడ్ వెదర్ లైక్ ఫాగ్ అండ్ స్టార్మ్స్. సో ఎక్కువ వెదరీ క్లౌడ్స్ ఉండడం వల్ల అయినా, లేకపోతే ఫాగ్ వల్ల, స్టోమ్స్ వల్ల, వీటి వల్ల మనకి ఎయిర్వేస్ అనేవి అంతగా మంచిగా, ఐ మీన్ అలా ఉన్నప్పుడు మనం ఏరోప్లాన్లో జర్నీ అనేది చేయలేము కదా, దే కెనాట్ మూవ్ రైట్. సో ఎయిర్ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ టైంలో, ఈ సిచ్యువేషన్స్లో. అండ్ ఇట్ ఈస్ ది ఓన్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ టు రీచ్ ద మోస్ట్ రిమోట్ అండ్ డిస్టెంట్ ఏరియాస్, ఎస్పెషల్లీ వేర్ దెర్ ఈస్ నో రోడ్స్ అండ్ రైల్వేస్. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్వేస్ ఒక్కటే మనకి మిగిలిన ఆప్షన్ అనమాట. ఎక్కడ హిల్లీ రీజన్స్, అంటే ఎక్కువ హిల్లీ రీజన్స్లో అయినా, లేకపోతే రిమోట్ ఏరియాస్లో అయినా, సో ఇలాంటి ప్లేసెస్లో మనకి ఎయిర్వేస్ ఒక్కటే బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ అలానే మనకి ఫ్లడ్స్ వచ్చినా, సునామీస్ అయినా అప్పుడు కూడా మనము ఎయిర్వేసే యూజ్ చేస్తామన్నమాట. సో ఆ ఫ్లడ్స్ రీజియన్లో ఉన్న పీపుల్కి ఫుడ్ సప్లై కానీ, వాటర్ కానీ, క్లాత్స్, మెడిసిన్స్, ఇవన్నీ మనం ఎయిర్ప్లేన్స్లోనే, ఐ మీన్ హెలికాప్టర్స్తోనే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఇస్ ది కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్, ఒక మెసేజ్ అనేది మనం వేరే వాళ్ళకి కన్వే చేసేదాన్ని కమ్యూనికేషన్ అంటామన్నమాట. And the advancement in the field of communication has brought about an information revolution in the world. సో మన కమ్యూనికేషన్ డెవలప్మెంట్ అనేది ఇన్ఫర్మేషన్ రివల్యూషన్లో, మన వరల్డ్లో ఇన్ఫర్మేషన్ రివల్యూషన్ అని జరిగిందనమాట. అప్పటి నుంచి మనము కమ్యూనికేషన్లో చాలా అడ్వాన్స్గా ఉన్నాము. సో మనకి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి. సో టు ఎడ్యుకేట్ యాజ్ వెల్ యాజ్ టు ఎంటర్టైన్. సో ఎడ్యుకేషన్కి అలానే ఎంటర్టైన్మెంట్కి మనకి చాలా కమ్యూనికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో న్యూస్ పేపర్, రేడియో, టెలివిజన్ ఆర్ కాల్డ్ మాస్ మీడియా యాజ్ దే కెన్ కమ్యూనికేట్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో మాస్ మీడియా అంటే ఏంటంటే ఎగ్జాంపుల్, మాస్ మీడియాకి ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్స్, రేడియోస్ అండ్ టెలివిజన్స్. సో వీటి ద్వారా ఎక్కువ మంది పీపుల్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ని రీచ్ చేసుకుంటున్నారు, అందుకని దాన్ని మాస్ మీడియా అంటున్నాము. నెక్స్ట్ వన్ ఇస్ ది శాటిలైట్స్. సో శాటిలైట్స్ హ్యావ్ మేడ్ కమ్యూనికేషన్ ఈవెన్ ఫాస్టర్. సో శాటిలైట్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందన్నమాట. అండ్ అలానే ఈ శాటిలైట్స్ ద్వారా మనకి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏ ల్యాండ్, ఏ ప్లేస్ దగ్గర ఎక్కువ ఆయిల్ దొరుకుతుంది, అండ్ అలానే ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్కడున్నాయి, మినరల్స్ ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి, వెదర్ కానీ, సో ఇవన్నీ మనకి శాటిలైట్స్ ద్వారా ఈజీగా తెలుస్తుంది అనమాట. డిజాస్టర్ వార్నింగ్ కానీ, సో సునామీ వస్తుంది ఇక్కడ, ఎర్త్క్వేక్ అలా వస్తుందని, అదంతా మనకి శాటిలైటే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. అండ్ అలానే వైర్లెస్ టెలిఫోనిక్ కమ్యూనికేషన్ త్రూ సెల్లార్ ఫోన్స్ హ్యావ్ బికమ్ వెరీ పాపులర్ టుడే. సో అప్పటి కాలంలో మనం ఏం యూజ్ చేసే వాళ్ళము మెసేజ్ కన్వే చేయడానికి, మ్యాక్సిమం వచ్చేసి మనము త్రూ లెటర్స్ అంటే పోస్ట్ బాక్స్ లాగా మనం రాసి మనం పంపించే వాళ్ళం. దాని తర్వాత త్రూ పీజియన్స్ అనమాట, పీజియన్స్ దగ్గర లెటర్ రాసి అవి వెళ్ళేవి. సో దాని తర్వాత ఇప్పుడు మనకి ఫోన్స్ వచ్చేసాయి వైర్లెస్గా. అండ్ అలానే మౌస్ కూడా ఒకప్పుడు వైర్తో కనెక్ట్ చేసి ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అది కూడా వైర్లెస్గా వచ్చేసింది. సో
టోటల్ మన ఇవి శాటిలైట్స్ ద్వారా మనకి ఇవన్నీ చాలా ఈజియర్ అవుతుంది అనమాట. కమ్యూనికేషన్ కూడా చాలా డెవలప్ అవుతుంది దీని ద్వారా. నెక్స్ట్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ వల్ల మనకి ఏం యూజెస్ అంటే మనం మెయిల్స్ని కానీ ఈమెయిల్స్ని కానీ మనం సెండ్ చేయొచ్చు అనమాట త్రూ ఇంటర్నెట్. అండ్ అలానే టోటల్ వరల్డ్లో మనకి ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ మనం ఇంటర్నెట్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేసుకోవచ్చు. అలానే మనం వేరే వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. వరల్డ్ వైడ్లో వాళ్ళు ఎక్కడున్నా మనము త్రూ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళని ఇంటరాక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలానే మనం ఇంట్లో కూర్చొని కూడా ఇంటర్నెట్ ద్వారా మనము టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. రైల్వే కానీ, బస్ కానీ, హోటల్స్ కానీ, సినిమాస్ కానీ ఏవైనా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఇంటర్నెట్ ఉంటే. సో అది ఈరోజుటి వీడియో 7th క్లాస్ ఎన్సీఈఆర్టీ బుక్లోని 7th చాప్టర్ అనమాట. ఇది అన్ని టాపిక్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ హిట్ ది లైక్ బటన్. ఫర్ ద మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.